సమాజంలో మానవీయ విలువలు కనుమరుగవుతున్నాయి. కట్టుకున్న భర్తని హత్య చేసే భార్యలు ఎక్కువైపోయారు. ప్రియుడి మోజులో పడి కుటుంబ పరువు కోసం ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తిని కిరాయి హంతకులతో హత్య చేయిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువయ్యాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సరిగ్గా పెళ్లైన నెలకే కట్టుకున్న భర్తను హత్య చేసింది భార్య. ఇట్లా మాయమైండు అని చేసిండు. అన్ని అవతలే చెప్పారు. ఆడగం చేసేది అసలు వాడు ఒప్పుకున్నాడు కదా. ప్రేమించాలని నమ్మించింది. కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోయినా పెళ్లి చేసుకున్న ఈమె నెల తిరగక ముందే భర్తను ఇంటి నుంచి మాయ చేసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయించింది. అసలు విషయం బయటపడేంత వరకు ఆమె భర్త ఇంట్లోనే సహజంగానే ఉండిపోయింది. కానీ పోలీసుల దర్యాప్తులో భార్య చీకటి కోణం బయటపడింది. ప్రస్తుతం ఈ కేసు గద్వాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇట్లా మాయమైండు అని చేసిండు. అన్ని అవతలే చెప్పారు. ఆడగం చేసేది అసలు వాడు ఒప్పుకున్నాడు కదా. గద్వాలకు చెందిన తేజేశ్వర్ లైసెన్స్ డే సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఆయన కర్నూలు జిల్లాలోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యతో గత నెలలో వివాహం జరిగింది. ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉండగా ముహూర్తానికి ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్య తానే ఫోన్ చేసి తన తల్లి కట్నం ఇవ్వకపోవడం వల్లే వివాహం ఆగిందని, నిన్నే పెళ్లి చేసుకుంటానని, ప్రేమించానని తేజేశ్వర్ ని నమ్మించింది ఐశ్వర్య. దీంతో యువతి మాటలు నమ్మిన తేజేశ్వర్ పెద్దల అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ గత నెల 17న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇరువురు గద్వాలలో జీవనం కొనసాగిస్తున్నారు. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత 5 రోజుల నుంచి వాడు మిస్ అయ్యి 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్లి చంపేయించిండ్రని రాత్రి డెడ్ బాడీ 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది. ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాళ్ళ జీవితం ఇలా ముగిస్తున్నా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి విచారణలో భాగంగా పోలీసులు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య మొబైల్ ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఈ కాల్స్ లో కొన్ని అనుమానాస్పద విషయాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా ఆమె తిరుమలరావు అనే వ్యక్తితో నిరంతరం టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరి మధ్య అనేక సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలరావు ఆమె మాజీ ప్రియుడు. అతడితో సంబంధం కొనసాగిస్తూ ఉండడం ఒకటే కాదు, అతడి సహకారంతో భర్తను హత్య చేయించేందుకు ముందుగానే పక్కా ప్లాన్ వేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. రోజు నుంచి నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో ఏ రోజు కూడా అమ్మాయి మా తమ్ముని కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ నేను చెప్పాను అనమాట. వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది.
ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు. ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే కూడా ఈ ఆధారాలు బయటికి రావచ్చు. నాకు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది 5 గంటలకి. తమ్ముడు చనిపోయిండు ఇట్లా మా బావగారు ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు, డెడ్ బాడీ పాణ్యం దగ్గర దొరికింది, కర్నూలు అసలు పాణ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేసి. హత్యకు ముందుగా బీచుపల్లి, పూడూరు, అనంతపురం, ఎర్రపల్లి వంటి ప్రాంతాల్లో తేజేశ్వర్ ను తీసుకువెళ్లి పొలాలు చూపించినట్లు నటించారు. చివరకు పాణ్యం మండలంలోని సుగాలి మెట్టు ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడే తేజేశ్వర్ ను హత్య చేసి పిన్నాపురం చెరువులో శవాన్ని పడేశారు. పోలీసులు అక్కడ శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హత్య కేసులో ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, అలాగే ఓ బ్యాంకు ఉద్యోగి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం అడుగుదాం. సాగర్ అయితే ఉన్నారు. సాగర్, రైట్, ఏదైతే ఇటీవల ఈ గద్వాలకు సంబంధించి కూడా గతంలో కూడా చూసాం, మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన చోటు చేసి అలాంటి తరహాలోని ఘటన చోటు చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే హనీమూన్ కు వెళ్ళిన వాళ్ళు కూడా సేమ్ అక్కడ కూడా భార్య తన భర్తను ఇలాగే హతమార్చిన ఘటన కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి గద్వాల్లో ఇప్పుడు ఈ హత్య తాజాగా పూర్తిగా ఒకసారిగా జిల్లా అంతా సంచలనం అయితే సృష్టిస్తుంది. ప్రియుడి మోజులో పడి పెళ్లి అయిన నెల రోజులకే భర్తను పూర్తిగా హత్య చేయించిన యువతి అయితే ఏమీ తెలియనట్టు కూడా అతను ఇంట్లోనే ఉండిపోయింది. అబ్బాయికి ఎక్కడెళ్ళాడు ఏంది అని చెప్పి చేర్చుకుంటూ ఇంట్లోనే ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. ఇదంతా చూసిన కుటుంబ సభ్యులు ఈమెకి ఏం సంబంధం లేదన్నట్టుగా కూడా అందరూ కలిసి పూర్తిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే ముందుగా ఈమెపై ఎటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయలేదు. తర్వాత పోలీసుల ఎంక్వైరీలో అయితే విసిపోయే నిజాలు బయటపడ్డాయి. ఎందుకు అని అంటే, ఒకసారి ఈ ఎవరైతే భార్య ఉందో నెల క్రితమే పెళ్ళయింది కాబట్టి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేస్తారు. అంటే గతంలో వీళ్ళకు అరేంజ్ మ్యారేజ్ కుదిరినప్పటికీ కూడా ముందుగా ఎవరైతే ఐశ్వర్య ఉందో ఆమె వద్దని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోయిన పరిస్థితి కనిపించింది. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి కొన్ని రోజుల తర్వాత తేజేశ్వర్ కి తిరిగి ఫోన్ చేసి ఆమె మా ఇంట్లో కట్నం ప్రాబ్లం ఉందన్నట్టు కూడా ఆమె మాట్లాడిన తర్వాత నేను పూర్తిగా ఇష్టపడుతున్నా అనే కోణంలో ఇద్దరి మధ్య ప్రేమాయణం కొద్ది రోజులుగా కొనసాగింది. దాని తర్వాత ఇటు ఎవరైతే తేజేశ్వర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ముందుగా ఒప్పుకోలేక అనంతరం బీచ్పల్లికి సంబంధించి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇద్దరు కలిసి వీళ్ళు ఇటు పిల్లకు సంబంధించిన ఐశ్వర్యకు సంబంధించిన కొంతమంది, ఇటు తేజేశ్వర్కి సంబంధించిన కొంతమంది మిత్రులు అందరు కలిసి కూడా పోయిన నెల 17 తారీఖు అయితే పూర్తిగా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పెళ్లి చేసుకున్న అనంతరం కొద్ది రోజులు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, ఇంట్లోనే బాగానే ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా పూర్తిగా ఈ ఐశ్వర్య భూములకు సంబంధించి భూములంతా చూశారన్నమాట. ఈ భూములు బాగుంటాయా అనే కోణంలో ఇదంతా చూస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా ఆ భూములు చూసిన అనంతరం ముందుగా లేదు ఇంకా కర్నూలు జిల్లాకు సంబంధించి అక్కడ కూడా భూములు ఉన్నాయి, అవి కూడా సర్వే చేయించాలనే కోణంలో అతన్ని అయితే కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఎర్రవల్లికి వచ్చి ఏదైతే గద్వాలకు సంబంధించి ఎర్రవల్లికి అక్కడికి వచ్చిన తర్వాత ఇతని ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి అక్కడికి తీసుకెళ్లి పాణ్యంకు సంబంధించి అక్కడ ఇతన్ని బాగా కొట్టి వీళ్ళంతా కూడా మద్యం సేవించి అతన్ని కొట్టి చంపి మరి అక్కడ ఉన్న పాణ్యంలో ఉన్న చెరువులో అయితే వేశారు. చెరువులో వేసిన అనంతరం మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న గద్వాల జిల్లా పోలీసులు ఇదంతా కూడా అక్కడ శవం బయటపడిన నేపథ్యంలో అదంతా కూడా చూసి బయటికి వచ్చారు. ఆ శవాన్ని ఇక్కడ తేజేశ్వర శవంగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇదంతా ఒక హత్య కోణంలో ఉందని విచారణ చేపట్టారు. ముందుగా ఐశ్వర్యను విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆమె కాల్ డీటెయిల్స్ అని చూస్తే ఒక 2000 సార్లకు పైగా కూడా బ్యాంకు మేనేజర్ తో పూర్తిగా అటు బ్యాంక్ మేనేజర్ తర్వాత ఇంకొక వ్యక్తితో మాట్లాడినట్టు కాల్ డీటెయిల్స్ అని తీశారు. ఈ కాల్ డీటెయిల్స్ తాజాగా కాల్ డీటెయిల్స్ తోనే వీళ్ళంతా ఎవరైతే మాట్లాడిందో వాళ్ళందరినీ పిలిచి పోలీసుల తరహాలో ఎంక్వైరీ చేస్తే పూర్తిగా విషయం అంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ హత్య అంతా కూడా ఐశ్వర్యనే చేయించింది. దీనికి సంబంధించి ఐశ్వర్య వాళ్ళ తల్లికి సంబంధించి ఆమె, తర్వాత బ్యాంక్ మేనేజరు వీళ్ళంతా కూడా ఈ హత్యలో భాగంగానే వీళ్ళంతా హత్యకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్న పరిస్థితి. మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.